హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉద్యోగులకి 18 నెలల డిఏ బకాయిలపై ప్రకటన, అదేవిధంగా హెచ్ఆర్ఏపై కీలక ప్రకటన అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియోలో 2 అప్డేట్ల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా సచివాలయం హెచ్ఓడిల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి 24% హెచ్ఆర్ఏను గడువును పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘ నాయకుడైతే రామకృష్ణ విజ్ఞప్తి చేశారండి. ఈ మేరకు వెలగపూడి సెక్రటేరియట్లో రామకృష్ణ ఆధ్వర్యాన సీఎం చంద్రబాబు ఉద్యోగులు కలిశారు. ఇంకా సచివాలయ విభాగాధిపతుల కార్యాలయంలో వారానికి 5 రోజులు సచివాలయ పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కూడా ధన్యవాదాలు తెలిపారు. గత పీఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయ హెచ్ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగులకి హెచ్ఆర్ఏను జూన్ నెలకి ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా పొడిగించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి పొడిగించడం అయితే జరిగిందండి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఎన్నో రోజుల నుంచి కరోనా సమయంలో 18 నెలల డిఏ బకాయిలు అయితే రావాల్సిందండి. వాటికి సంబంధించి త్వరలోనే శుభవార్త అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కేంద్రం అయితే ఇప్పటి వరకు వారికి అందించనే లేదు 18 నెలల బకాయిలు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 1, 2024 ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుంది అని అంతా కూడా ఆశగా అయితే చూస్తారు. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మరోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కారు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లకి డిఏ బకాయిలు జమ అవుతాయేమో అని చెప్పి ఆశగా అయితే ఎదురు చూస్తున్నారండి. ఈసారి జమ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.